హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ ఇడ్లీ, దోశ, వడ, సాంబార్ తిని బోర్గా ఫీల్ అవుతున్నారా? అందుకే ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండి, పాస్తా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరగండి. అలాగే ఒక 2 టమోటాలు తీసుకొని సన్నగా తరగండి. పాస్తాని తీసుకొని ఒక 2 సార్లు స్నానం చేయించి 10 మినిట్స్ నానబెట్టండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క మొగ్గను వేయండి. సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని వేయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు గరిటెతో కలబెడుతూ ఉండండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఒక 2 పచ్చిమిరపకాయలని కోసి ఆనియన్స్లోకి యాడ్ చేయండి. టొమాటోస్, కొత్తిమీర, పుదీనా కలిపి అందులోకి వేయండి. కలుపుతూ ఉండండి. కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. టొమాటోస్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. దానివల్ల టొమాటోస్ తొందరగా మెత్తబడతాయండి. తర్వాత ఒక 5 మినిట్స్ కలబెడుతూ ఉండండి. 5 మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు వదిలేయండి. అలా కాసేపటి తర్వాత మూత తీసి టొమాటోస్ని కలపండి. కొంచెం సాల్ట్ వేయండి, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి. అలాగే కొంచెం కారపొడి, చిటికెడు పసుపు వేసి బాగా కలిపెట్టండి. నానబెట్టుకున్న పాస్తాని అందులోకి యాడ్ చేయండి. టొమాటో మిశ్రమం అంతా పాస్తాకి పట్టేలా బాగా కలపండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేయండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడానికి. పాస్తా అలా ఉడుకుతూ ఉంటే ఆ స్మెల్కే ఆకలి ఎక్కువైపోతుందండి. పాస్తా ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి గట్టి పడుతుందండి. టేస్ట్ ఎలా ఉందో మా పెద్దమ్మ మాటల్లోనే వినేయండి.